ఆంధ్ర పూరి మసాలా కూర. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం. పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఇది చాలా ఆయిలీ ఫుడ్ కదా, తినాలా వద్దా అంటారు. కానీ సండేస్, సాటర్డేస్ అంటే వీకెండ్ రాగానే ఏంటో తెలియకుండానే పూరి తినాలనిపిస్తుంది అని అనిపించే టిఫినే ఇదనమాట. సో ఫస్ట్ నేను ఆవాలు వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు నాకు చాలా ఇష్టం, అందుకే నేను చాలా ఎక్కువ వేస్తాను. గ్రీన్ చిల్లీ, కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. అంటే ఏమవుతుందంటే మీ అందరికీ అద్భుతమైన వంటలు టేస్ట్ చేయించాలని నేను నా బట్టల గురించి మర్చిపోతున్నాను తెలుసు. అక్కడిక్కడ నూనె పడిపోతుంది, అందుకే అనుకున్నాను ఈసారి వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. కొద్దిగా పసుపు, ఒకసారి మిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక్కసారి మనం ఉల్లిపాయలు వేసుకున్నాము అంటే దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు అలా మూత పెట్టేసుకుందాము. అంతలోపు ఇంకో ప్యాన్ తీసుకొని పుట్నాలు మనం రోస్ట్ చేసుకుందాం. కొందరు పూరి కూర ఏదైతే చేస్తారో అందులో శనగపిండిని నీళ్ళలో కలిపి అది కూడా వేస్తారు. సో అది మనం కుక్ చేయడానికి చాలా టైం పడుతుంది, అంటే పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. అలా చేసినా బాగుంటుంది, అలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి మీరు. అంటే పుట్నాలను రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టి అందులో కొన్ని వాటర్ వేసి దాన్ని బాగా స్లరీగా అంటే లూజ్ బ్యాటర్ లాగా చేయాలి. దాన్ని చేసిన తర్వాత దాన్ని కనుక కూరలో వేస్తే ఆహా అది. సో ఇక్కడ పుట్నాలు అయితే రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుందాము. అంతలోపు ఇందులో క్యారెట్ వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న పుట్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఈ పుట్నాల పొడిని ఈ బౌల్లో వేసుకుందాం. పుట్నాల పొడిలో వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. ఈ వాటర్లో నానబెట్టి ఉడికించుకున్న బఠానీ వీటిని ఇందులో వేసేసుకోవాలి. దీంట్లోనే మ్యాష్డ్ పొటాటో. వదినా ఇది ఒక్కసారి ఇలానే ఎలా అయితే చేస్తున్నానో అలా చేసి అన్నయ్యకి తినిపించొదినా, సాటర్డేస్ కానీ సండేస్ కానీ. అబ్బాబ్బాబ్బాబ్బా రుచి అదుర్సు, నేను చెప్తున్నానుగా. ఆయన సూపర్ అని అన్నాడే అనుకో. బంగారం నాకు డౌటే కానీ అట్లీస్ట్ చీర గిఫ్ట్ అయితే కంపల్సరీ వదినా, నా మాట ఇది నువ్వు రాసి పెట్టుకో. ఇందులో మనము బఠానీ వేసేసాము, ఆలు కూడా మ్యాష్ చేసి వేసాం కాబట్టి దీన్ని కొద్దిసేపు ఉడికించాలి. అలా అయితే బాగా ఉడుకుతుంది. వాటర్ కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిందండి. ఇందులో మనం యాక్చువల్లీ నీళ్ళు పోసి ఉడికిస్తున్నాం కదా. సో ఈ టైంలో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలి. దీనిపైన కొద్దిగా ఉప్పు, అంతే. ఒక 5-10 నిమిషాల వరకు దీన్ని మర్చిపోండి. కూరనైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే స్లరీ చేసుకున్నామో, అంటే పుట్నాల పొడిది స్లరీ చేసుకున్నామో ఇది ఇందులో వేసేయాలి. సో ఇప్పుడు
ఆంధ్ర పూరి మసాలా కూర ఏదైతే ఉందో ఈ కూర కొంచెం గట్టిగా అవ్వాలంటే థిక్ కన్సిస్టెన్సీ రావాలి. దానికోసమనే మనం ఈ పుట్నాల పొడిది స్లరీ వేసాం కదా. సో ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మగ్గడానికి పెట్టేద్దాము. ఒకసారి మన ఆంధ్ర పూరి మసాలా కూర పైన ఒక లుక్ వేసుకుందాము. ఇదంతా అయిపోయిందండి, బాగా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో మంచిగా కొత్తిమీర వేయాలి, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా షుగర్. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్స్. ఆహాహాహా, అరోమా, స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా. మీ అందరికీ తెలిసిందే కదా, ఫైనల్ టచ్ అప్ అప్పుడు అసలు మాటలు కూడా రావు, ఎందుకంటే నోట్లో లాలాజలం వస్తుంది అయ్యా, ఆ సిచ్యువేషనే అయ్యా నాది. సో ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకుందాము. వేడి ఆంధ్ర స్టైల్ మసాలా కూర. ఆంధ్ర పూరి మసాలా కూర తయారయ్యే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఈ లోపు పాన్ లో పుట్నాలు వేసి రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొన్ని నీళ్లు పోసుకొని స్లరీ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేగాక కొన్ని నీళ్లు పోసి నానబెట్టి ఉడికించుకున్న బఠానీ, అలాగే ఉడికించుకున్న బంగాళదుంప వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పుట్నాల స్లరీ కూడా వేసి బాగా ఉడికించి కొత్తిమీర, నిమ్మరసం, కొద్దిగా షుగర్ వేసి కలుపుకుంటే ఆంధ్ర పూరి మసాలా కూర రెడీ.